బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై చర్చిస్తున్న కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీలో పలు ఫార్మా కంపెనీల శంకుస్థాపనలు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు కుటుంబ జీవిత బీమా విధి విధానాల ఖరారు, ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ ట్రస్ట్ పాలసీ, ధాన్యం కొనుగోలు వంటి పలు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. రెటికాటు తెలంగాణ కేబినెట్ సమావేశం అయితే ప్రారంభమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై కూడా కేబినెట్ లో అయితే పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వేడుకలు ఎలా నిర్వహించాలి అనే దానిపై కూడా ఈ రోజు అయితే ఒక కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఫ్యూచర్ సిటీలో పలు ఫార్మా కంపెనీల శంకుస్థాపనలు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇక కొత్త రేషన్ కార్డుల పంపిణీ, తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులకు కుటుంబ జీవిత బీమా విధి విధానాలు ఖరారుపై కూడా కేబినెట్ లో చర్చ నడుస్తున్నట్టయితే సమాచారం వస్తుంది. మరి కేబినెట్ అనంతరం కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే విషయాలు కూడా వెల్లడించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లవిలో అందిస్తారు. రాణా, ప్రధానంగా ఇప్పుడు కేబినెట్ లో ఏ అంశాలపై ప్రస్తావిస్తున్నారు? ప్రధానంగా అటు రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్గా 15 నిమిషాల ముందు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మంత్రులందరూ కూడా వచ్చిన తర్వాత మొదటగా విద్యా సంబంధించినటువంటి అంశంపైన వాళ్ళు చర్చలు జరిపారు. ఎందుకంటే ఇప్పటి వరకు స్కూల్స్లో ఎక్కువగా మధ్యాహ్న భోజనం ఇవన్నీ కూడా పెడుతున్నారు కాబట్టి ఇక మీదట మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం కూడా అందించాలనే అంశంపైన కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మధ్యాహ్న భోజనాన్ని స్కూల్స్కే పరిమితం కాకుండా ఇంటర్మీడియట్ వరకు, అంటే మిగతా సెకండరీ సంబంధించినటువంటి అన్ని కాలేజెస్ కూడా దీన్ని వర్తించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం. దాని దగ్గరగా దాదాపు 15 నిమిషాల పాటు కూడా దానిపైన వాళ్ళు చర్చలు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టడం వల్ల ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజెస్లో ఎక్కువగా విద్యార్థులు చేరడానికి ఇష్టం చూపిస్తారు. దాంతోపాటు ఊర్లలో ఉన్నటువంటి ఎక్కువగా విద్యార్థులు ఎక్కువగా లాభపడతారు అనేది కూడా ప్రధానంగా మంత్రివర్గం అభిప్రాయపడింది. దాని దగ్గరగా ఇదే అంశం పైన వాళ్ళు ఆమోద ముద్ర వేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు కాలేజీలకి అండ్ స్కూల్స్కి మధ్యాహ్న భోజనం ఉంటుంది. అయితే ఇంకా అల్పాహారం సంబంధించిన అంశంలో కాలేజీలకి వర్తింప చేయాలన్న దానిపై కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు కాబట్టి ప్రస్తుతం దానిపైన చర్చ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే జూన్ 2 చాలా ఇంపార్టెంట్గా భావిస్తుంది కేబినెట్. ఎందుకంటే అనేక కార్యక్రమాలు కూడా రూపకల్పన, దాంతోపాటు కొత్త పథకాలను కూడా అమలు చేయాలి. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా పథకాలు చాలా వరకు అనౌన్స్మెంట్ చేశాయి కాబట్టి వాటి తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయన్న దానిపై కూడా ప్రత్యేకంగా చర్చించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దానికంటే ముందు ఫ్యూచర్ సిటీ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే 14 ఫార్మా కంపెనీలకు సంబంధించిన R&D కేంద్రాల ఏర్పాటుకు ఫ్యూచర్ సిటీలో డిస్కషన్ రాబోతుంది. దానిపైన కూడా కేబినెట్ ముద్ర వేస్తే ఖచ్చితంగా అక్కడ కూడా పనులు అనేది స్టార్ట్ కాకపోతుంది. దాంతోపాటు మరో ఇంపార్టెంట్మైనటువంటి విషయం ఏంటంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించిన భవన నిర్మాణానికి జూన్ 2న శంకుస్థాపన చేయబోతున్నారు కాబట్టి దానిపైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. దాంతోపాటు కొత్త భవనాలు, కొత్త ఇన్స్టిట్యూషన్స్, యానిమల్ బయోటెక్నాలజీ సంబంధించినటువంటి సింగరేణి భవనాలు కూడా ఫ్యూచర్ సిటీలో అక్కడ వారు శంకుస్థాపన చేయబోతున్నారు. దానికి కూడా మంత్రిమండలి నిర్ణయం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు డేటా సెంటర్లు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక కంపెనీలకు చెందిన డేటా సెంటర్లోకి భూ కేటాయింపుకు సంబంధించిన అంశంలో ఒక క్లారిటీ రాలేదు కదా ఇప్పటి వరకు. సో దాన్ని మంత్రివర్గం సమావేశంలో పెట్టి దానిపైన ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించినటువంటి అంశంలో పథకం 2వ విడతని ఆదిలాబాద్లో ప్రారంభించబోతున్నారు కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వందల ఎన్ని వేల ఇండ్లు ఇస్తున్నాము అన్న దానిపై కూడా ఒక నివేదిక కూడా తీసుకొస్తున్నారు. దాంతోపాటు దానిపైన సుదీర్ఘంగా చర్చించబోతున్నట్టుగా మనకు సమాచారం. అర్హులు ఎంతమంది ఉన్నారు, ఇంకా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఏమన్నా ఉంటుందో దానిపై కూడా చర్చించబోతున్నారు. దాంతోపాటు కొత్త పెన్షన్ల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అదనంగా 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే యోచన ఉన్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా కేబినెట్ నిర్ణయం పెండింగ్ లేదు కాబట్టి దానిపైన కూడా వారిని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు
ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించిన అంశంలో లిమిట్ పెంచారు, 10 లక్షలకు చేశారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు కూడా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి కూడా కేబినెట్ నిర్ణయం రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇంకా చాలా వరకు భూములకు సంబంధించినటువంటి ధరల పెంపు పైన దాంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా పెంచుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందన్న దానిపై కూడా వారు చర్చించబోతున్నారు. మెయిన్ ప్రాజెక్టుల పైన, సాగునీటి త్రాగునీటికి సంబంధించిన ప్రాజెక్టుల పైన, పెండింగ్ల పైన ఇంకా అమౌంట్ కూడా అలొకేషన్ జరగాలి. కాబట్టి దాంతోపాటు భూసేకరణ చేయాల్సిన ప్రాజెక్టులు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి వాటికి పేమెంట్ల విషయంలో దాంతోపాటు నిధులు ఏ విధంగా రిలీజ్ చేయాలి, భూ సేకరణ సంబంధించిన అంశంలో ఇప్పటికే రైతులకి తీసుకుంటే వాళ్ళకి ఎంతవరకు పేమెంట్లు చేయాలన్న దానిపై కూడా ఒక విధి విధానాన్ని ఇవాళ కేబినెట్లో చర్చించబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ.